హలో ఫ్రెండ్స్, యు ఆర్ వాచింగ్ జోష్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి 1 or 2 మార్క్స్ కన్ఫర్మ్గా ఉంటుంది. సో ఈ టాపిక్ గురించి మనం ఎన్ని రకాలు చూసినా ఎప్పుడైనా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ మన జోష్ స్టడీ క్లబ్ ద్వారా అందిస్తున్నటువంటి ఈ క్లాస్ చాలా డెప్త్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ డెప్త్, లోతుగా, అంటే ప్రతి ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎట్టు ఏదైతే ఉంటో వీటి గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇవ్వకుండా మోర్ దెన్ 5 to 10 బిట్వీన్ లోపు ఎగ్జాంపుల్ ఇస్తూ మొత్తం కంప్లీట్ చేస్తాం. అయితే ప్రిపోజిషన్ అనగానే ప్రతి ఒక్కరికి భయము, కానీ ఈజీ అనుకుంటాము. కానీ ఎక్కువ మనం ప్రిపోజిషన్లోనే తప్పు చేస్తాం. సరే, ఇవన్నీ ఒకటే. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ప్రిపోజిషన్ కాబట్టి ప్రిపోజిషన్ అంటే ఏంటి సార్? సో ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్. Preposition is a word which is used before the noun or a pronoun is called preposition. Preposition is a word which is used before noun or pronoun. అంటే ఒక నామవాచకానికి లేదా ఒక సర్వనామానికి ముందు ఉపయోగించిన పదాలన్నింటినీ ప్రిపోజిషన్ అంటారు. మరి ప్రీ అంటే చూడండి, దీన్ని డివైడ్ చేస్తాను. ప్రీ ప్లస్ పొజిషన్. ఓకేనమ్మా, ప్రీ ప్లస్ పొజిషన్. ప్రీ అంటే ఏంటి? ముందు. ఓకే, ప్రీ అంటే ముందు, అంటే బిఫోర్ అంటాం మనం. ఓకే, పొజిషన్ అంటే ప్లేస్. ఏదైనా ఒక ప్లేస్ ముందు రాసిన దాన్నే ప్రిపోజిషన్ అంటారు. ఇప్పుడు క్లియర్, అర్థమైంది కదా? సో ప్రిపోజిషన్ అంటే అది మనం ఇంట్రొడక్షన్ క్లాస్ లో కూడా చెప్పాం. సో ప్రిపోజిషన్ అంటే బిఫోర్ నౌన్. ఆ ప్లేస్ ఏంటి? నౌను లేదా ప్రొనౌన్. నౌను లేదా ప్రొనౌన్ ముందు. ఫర్ ఎగ్జాంపుల్, ద కేట్, a tinny cat. ఓకేనండి, a tinny cat sat on the wall. ఒక టిన్నీ కేట్ ఎక్కడ కూర్చుంది చూసారా? ఆన్ ది వాల్. ఆన్ ది వాల్ అంటే ఈ ద వాల్ అనేది ఏమవుతుంది? నౌన్ కదండి. సో నౌన్ ముందు ఉపయోగించే పదాన్నే ప్రిపోజిషన్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా? సో ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 6 kinds అమ్మా. ఎన్ని రకాలు? 6 kinds. ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 6 kinds. ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్. ఓకే గైస్, సింపుల్ ప్రిపోజిషన్. సెకండ్ వన్ డబుల్ ప్రిపోజిషన్. ఓకే, మీకు చెప్పాను ఇంట్రొడక్షన్ క్లాస్ లో కూడా, దీన్ని కూడా డెప్త్ చెప్తాను. డబుల్ ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. లాస్ట్ వన్ డిస్కస్డ్ ప్రిపోజిషన్. సో ఈ 6 ప్రిపోజిషన్ లో మనము ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటి ఉన్నాయి? మొత్తం పైన వాట్స్ నేను చెప్తే దాదాపు 150 to 160 వరకు ఉంటాయండి పదాలు ఈ 6 kinds లో. కానీ అంత తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎవరికి డిఎస్సి లేకపోతే పీసీ అంటే లెక్చర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి అంత అవసరం. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంత అయితే అవసరం ఉంటుందో దాదాపు 40 words అవసరం ఉంటుంది. ఆ 40 words గురించి డీటెయిల్గా మాత్రం చెప్తాం. చెప్పింది పరిపూర్ణంగా చెప్పి తీరుతాను, అది పక్క. సో అది 1 class అవ్వచ్చు, 2 class అవ్వచ్చు, 3 classes అవ్వచ్చు. ఒకటి దీంతో పాటు మీరు ఏం చేయాలంటే క్లాస్ చూసేటప్పుడు మొదటి నుంచి లాస్ట్ వరకు దయ్యుంచి స్కిప్ మాత్రం చేయకండి. స్కిప్ చేశారనుకోండి, మేము ఎక్కడ ఎంత గొంతు చించి చెండాలన్నా క్లాస్ మొత్తము ఎక్కడికి ఏమెక్కదు. సో కాబట్టి స్కిప్ చేయకుండా మీరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో యూ హ్యావ్ టు టేక్ ఎ డిసైడ్. ఈ రోజు నేను జోష్ స్టడీ క్లబ్ ద్వారా ఒక 1/2 hour ఇంగ్లీష్ క్లాస్ వింటాను, చూస్తాను. ఆ 1/2 hour వినండి, నో ప్రాబ్లం. అది ఇంగ్లీష్ 1/2 hour, హిస్టరీ ఒక 1/2 hour, లేకపోతే ఎకనామిక్స్ ఒక 1/2 hour, ఒక ప్లానింగ్ చేయండి. ఆ ప్లానింగ్ ప్రకారం ముందు ఆ 1/2 hour మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలా చేయగలిగినాడే
అలాగే చేయగలిగిన నాడే మీకు తప్పనిసరిగా సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దాం. సింపుల్ ప్రిపోజిషన్ అంటే కొన్ని పదాలు ఉన్నాయి కదా. సింపుల్ ప్రిపోజిషన్ అంటే కొన్ని రాసిన అన్ని నేను రాయను. మెటీరియల్ ఎలాగో మన జోసర్ డైరెక్టర్ గారు మీకు ఇస్తారు రానున్న కాలంలో, కాబట్టి తర్వాత మీరు తీసుకుంటారు. నేను కొన్ని పదాలు రాస్తాను. ఎట్, బై, ఆఫ్, ఫర్, ఇన్, ఆన్, ఇటువంటి పదాలు దాదాపు ఒక 20 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, 20 వర్డ్స్ నేను కొన్ని రాశాను. ఓకేనమ్మా, 20 రాశాను. నెక్స్ట్ డబుల్ ప్రిపోజిషన్ అని చెప్పాను. అంటే సింపుల్ ప్రిపోజిషన్ ప్లస్ సింపుల్ ప్రిపోజిషన్ ఇస్ కాల్డ్ డబుల్ ప్రిపోజిషన్. ఓకేనండి, సింపుల్ ప్రిపోజిషన్ ప్లస్ సింపుల్ ప్రిపోజిషన్ ఇస్ కాల్డ్ డబుల్ ప్రిపోజిషన్. అంటే చూద్దాం, అర్థమవుతుంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి, సింపుల్ ప్రిపోజిషన్ అంటే రెండు సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, విత్ ఇన్ ఒకటి తీసుకుంటామా. విత్ ఇన్, విత్ అనేది ఒక ప్రిపోజిషన్, ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్, కాబట్టి విత్ ఇన్. ఓకేనమ్మా. సో అలాగా అండర్, ఫ్రమ్ అండర్, ఫ్రమ్ అండర్, అర్థమవుతుందా. ఫ్రమ్ అండర్, అర్థమవుతుందా. ఫ్రమ్ బిహైండ్, అవుట్ ఆఫ్, ఇటువంటి పదాలన్నింటిని ఏమంటాము అంటే డబుల్ ప్రిపోజిషన్. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్ అమ్మా. కాంపౌండ్ ప్రిపోజిషన్ అనేది ఏంటి, అబౌట్, ఎబో, ఓకే, అబౌట్, ఎబో, అక్రాస్, అమాంగ్, బినీత్, బిలో, బిహైండ్, బిసైడ్, నెక్స్ట్ బిట్వీన్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇటువంటి పదాలన్నింటిను ఏమంటారంటే కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. ఇన్సైడ్, అవుట్ సైడ్, ఓకే, ఎలా చెప్తాం. నెక్స్ట్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. ఫ్రేజ్ ప్రిపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అకార్డింగ్ టు, ఓకేనమ్మా, అకార్డింగ్ టు లేదా బై మీన్స్ ఆఫ్, ఇటువంటి పదాలని అయితే మనకి మ్యాక్సిమం దీని నుంచి రాదు. నెక్స్ట్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అంటే ఇన్ఫార్మ్ తో ఉంటది. కన్సిడరేషన్, సారీ కన్సిడరింగ్, ఓకేనండి, కన్సిడరింగ్, ఓకే, కన్సిడరింగ్ అనేది ఒక ప్రిపోజిషనే. నెక్స్ట్ అకార్డింగ్, డ్యూరింగ్, ఓకేనమ్మా, ఏ వాడైతే ఇన్ఫార్మ్ తో వస్తుందో దాన్ని పార్టిసిపుల్ ప్రిపోజిషన్ అంటారు. సో ఇక్కడ ఫ్రేజ్ కి వచ్చేటప్పుడు ఇన్ఫార్మ్ ప్లస్ సింపుల్, అంటే ఫ్రేజ్ ప్రిపోజిషన్ ప్లస్ సింపుల్ ప్రిపోజిషన్ ఇస్ కాల్డ్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్ ప్లస్ సింపుల్ ప్రిపోజిషన్ ఇస్ కాల్డ్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. అలా చెప్తే కొన్ని పదాలకు అలా కావద్దు కాబట్టి అలా చెప్పము. ఏంటంటే ఇన్ఫార్మ్ తో పాటు సింపుల్ ప్రిపోజిషన్ ఉంటాయి కొన్ని కొంచెం. ఎక్కడ చూడండి ఏం లేదు, బై అనేది బై మీన్స్ ఆఫ్, ఎక్కడ ఏం లేదు, ఇన్ఫార్మ్ లేదు, ఎక్కడ ఇన్ఫార్మ్ లేదు, ఇంకొక ప్రిపోజిషన్ ఉంది. కాబట్టి అందుకోసమే ఫ్రేజ్ ప్రిపోజిషన్ డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ దిస్. అలాగే నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఇన్ఫార్మ్ ఉంది కాబట్టి టూ ఉంటే ఒక సింపుల్ ఒక పార్టిసిపల్ ప్రిపోజిషన్ ఒక సింపుల్ ప్రిపోజిషన్ కలిపి ఫ్రేజ్ ప్రిపోజిషన్ అని చెప్తే అది తప్పు అవుతుంది. సో అలా చెప్పకూడదు కాబట్టి అలా చెప్పలేదు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పుడు డిస్కస్డ్ ప్రిపోజిషన్. డిస్కస్డ్ ప్రిపోజిషన్ గ్రాంటెడ్, అక్సెప్ట్, ప్లస్, మైనస్. ఈసారి ఇవి మేము ఎప్పుడు వినలేదు సార్ ఇంతవరకు. ఇవి కూడా ఉన్నాయా ప్రిపోజిషన్ అంటే లైక్, అన్లైక్, సేవ్, వెర్, ఓకే, ఇటువంటి పదాలన్నీ ఏమంటారంటే డిస్కస్డ్ ప్రిపోజిషన్. అర్థమవుతుంది మిత్రమా. సో మీరు నేర్చుకుంటుంది ఏదైతే నేర్చుకుంటున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాస్క్ కాబట్టి తప్పనిసరిగా ఓపికతో నేను నేర్చుకోవాలి. లేకపోతే ప్రాబ్లంలో అంటే ఎగ్జామ్ హాల్లో మనం ఏదైతే ఎగ్జామ్ హాల్ ఉంది ఆ ఎగ్జామ్ హాల్లో మనం రాసేటప్పుడు వీటి గురించి మనం తెలుసుకోకుండా మనం రాస్తే మాత్రం చాలా ప్రమాదం. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మనం ఏ టాస్క్ అయితే నేర్చుకుంటున్నామో ఆ టాస్క్ అనేది పరిపూర్ణంగా మనం నేర్చుకోగలిగిన నాడే. ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ నేర్పించాను, టెన్స్ పరిపూర్ణమైన నాలెడ్జ్ వచ్చిందా అంటే వెన్ యూ ప్రాక్టీస్ ఏ మేక్, అంటే ఏంటంటారంటే మీరు ఎప్పుడైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారంటే ఎంసీక్యూ కానీ చేస్తారో అప్పుడు దానిపైన మనకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, మరి చూద్దాం ఈరోజు మనం క్లాస్లో ఈ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనండి. సో సింపుల్ ప్రిపోజిషన్ అయితే నేను ఇక్కడ ముందు సింపుల్ ప్రిపోజిషన్ తర్వాత డబుల్ ప్రిపోజిషన్ అలా చెప్పను, డైరెక్ట్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వర్డ్స్ వైజ్ వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక ఫార్మేటివ్గా వెళ్తే అంటే ఒక సరైనటువంటి పద్ధతిలో సాధారణ సింపుల్ టు కాంప్లెక్స్ అమ్మ. నా మెథడ్ ఎప్పుడైనా
సింపుల్ టు కాంప్లెక్స్ అంట, అంటే సాధారణమైన నుండి క్లిష్టమైన స్థితికి వెళ్ళడము, సాధారణ నుంచి క్లిష్టం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈరోజు మనం ప్రిపోజిషన్ లో ఎంచుకున్న టాపిక్, సెలెక్ట్ చేసినటువంటి వర్డ్ ఏంటంటే ఎట్. ఓకేనమ్మా, ఎట్ ఎక్కడ ఉపయోగించాలి? ఎట్ అంటే తెలుగులో ఏమంటారు? వద్ద. ఓకే, వద్ద అంటారు. ఓకే, సరే, మరి తెలుగు మనం రాయవలసిన అవసరం లేదు, ఇంగ్లీష్ రాదు. ఎట్ అంటే ఏంటి? వద్ద అంటే ఎట్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనేది ఒక 10 పాయింట్లు చెప్తాను, వినండి. ఎట్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ బిఫోర్ ది నేమ్ ఆఫ్ ఏ. బిఫోర్ ది నేమ్ అవన్నీ నేను చెప్పట్లేదు, సింపుల్ గా నేమ్ ఆఫ్ ఏ టౌన్ కామా విలేజ్. ఓకేనమ్మా, నేమ్ ఆఫ్ ఏ టౌన్ అండ్ విలేజ్. ఒక టౌన్ పేరు వచ్చేటప్పుడు ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ వస్తుంది ఇక్కడ? రవి లేవ్డ్. ఓకే, రవి లేకపోతే లీస్. రవి లేస్ ఎక్కడండి? ఏదో ప్లేస్ చెప్పండి. ఓకే, ఎక్కడ? సిటీ పేరు చెప్పకూడదు, సిటీ పేరు చెప్పకూడదమ్మా, టౌన్ పేరే చెప్పాలి. ఓకే, లేకపోతే విలేజ్ పేరు చెప్పాలి. ఏదో ఒక ఊరు రాద్దాం, లింగేశ్వరం అని రాద్దాం, లింగేశ్వరం. ఓకే, ఎక్కడ ఉంటున్నాడు? లింగేశ్వరం అనే గ్రామంలో రవి ఉంటున్నాడు. అర్థమవుతుందండి? సో గ్రామం పేరు వచ్చేటప్పుడు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టౌన్ అండ్ విలేజ్, పట్టణము మరియు విలేజ్ పేర్లు వచ్చేటప్పుడు, అంటే ఊరు పేరు వచ్చే ముందు మనము ఎట్ రాయాలి మిత్రమా, ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ ఎన్రూట్. ఎన్రూట్ స్టేట్మెంట్కి వచ్చేటప్పుడు అంటే నేను we travel on the journey from one place to another, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం నుంచి బయలుదేరాను. ఓకే, ఎలా చెప్తాము? దే స్టాప్డ్ ఎట్, చూడండి, దే స్టాప్డ్ ఎట్ బెంగళూరు. ఓకే, బెంగళూరు. ఓకేనమ్మా, బెంగళూరు. దే స్టాప్డ్ ఎట్ బెంగళూరు. ఎన్రూట్. ఓకేనమ్మా, ఎన్రూట్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ అని చెప్తాం. ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ, షార్ట్ కట్. ఓకే, చూడండి, దే స్టాప్డ్ ఎట్ ముంబై. యాక్చువల్లీ నేనేం చెప్పాను ఇంతకు ముందే, ఊరు పేర్లు వచ్చేటప్పుడు లేదా పట్టణం పేరు వచ్చినప్పుడు మాత్రమే ఎట్ ఉపయోగించాలన్న. సార్ బెంగళూరు అనేది పెద్ద సిటీ కదా, మరి ఎట్ ఎలా ఉపయోగించారు అంటే నేను చెప్పాను ఎన్రూట్. వాళ్ళు ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళే దారిలో బెంగళూరు అనే ఒక ప్రాంతంలో, అంటే ఎన్రూట్ రీజన్ అంటారు దీన్ని, ఎన్రూట్ రీజన్ అంటారు, ఒక ప్రాంతంలో ఉన్నారు. ఓకేనమ్మా, అర్థమైంది కదా? సో అటువంటి సందర్భంలో ఎట్ను ఉపయోగించాలి. ఓకే, ఇట్ ఈజ్ యూస్ఫుల్ టు ఎక్స్ప్రెస్ థాట్. ఓకేనమ్మా, ఎక్స్ప్రెస్ థాట్ అంటే మన మనసులో ఉన్న భావాలు తెలియపరిచేటప్పుడు. ఓకే, మన మనసులో ఉన్న భావం అంటే అతను ఎక్కడ ఉన్నారు అంటాం. అతను ఎక్కడ ఉన్నారంటే ఏంటి అని చెప్తాము? అతను ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్తాము. అతను ఎక్కడ ఉన్నారంటే ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర అంటున్నాం సుమా, లేకపోతే ఆఫీస్ దగ్గర అని చెప్తున్నాము. సో అటువంటి సందర్భంలో ఎట్నే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్, ఎగ్జాంపుల్ ఏమవుతుంది? సి ఈజ్ ఎట్ ఆఫీస్, సి ఈజ్ ఎట్ ఆఫీస్, లేదా సి ఈజ్ ఎట్ టెంపుల్, దే ఆర్ ఎట్ హోమ్. సో ఎలా మనం చెప్తాం? వద్దా అని చెప్పాను ఫస్ట్లో ఎట్ అంటే వద్దా అని చెప్పాను. ఎందుకు అలాగా? ఒకే దగ్గర వద్దా అనేసి నేను రాయట్లేదంటే కొన్ని సందర్భంలో పనికిరావు అలా రాస్తే. సో కాబట్టి అలా మనము పర్టికులర్గా ఒక వర్డ్ని మనం ఫాలో అవ్వకూడదు. అంటే స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ బట్టి అక్కడ తెలుగు అర్థం వస్తుంటుంది, కాబట్టి నేను అలా రాయలేదు. ఓకే, ఎనీహౌ థర్డ్ పాయింట్ అయిపోయింది. ఓకేనమ్మా, ఫోర్త్ పాయింట్ ఇట్ ఎక్స్ప్రెస్. ఏం చెప్పాను? థర్డ్ పాయింట్ ఎక్స్ప్రెస్ ఆఫ్ థాట్, భావాలు చెప్పేటప్పుడు. ఈ పాయింట్ కానీ మీరు గుర్తుంచుకుంటే రానున్నటువంటి ఎగ్జామ్లు ఏదైతే ఉన్నాయో
తప్పనిసరిగా మీకు 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ ఆర్ 2 మార్క్. ఓకే, మరి 5th పాయింట్, ఇట్ ఎక్స్ప్రెస్ ఏ పర్టికులర్ టైం. అవునండి, పర్టికులర్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ సుమా. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఒక పర్టికులర్ టైం గురించి తెలియపరిచేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. పర్టికులర్ టైం అంటే ఏంటి, ఎలా చెప్తాం సార్? టైం గురించి వచ్చేటప్పుడు నేను ఇంట్రడక్షన్ క్లాసులు చెప్పాను, టైం గురించి చెప్పేటప్పుడు 13 పదాలు ప్రిపోజిషన్స్ వస్తాయని. మరి ఆ 13 పదాలు ఇది ఎక్కడ? ఐ షాల్ స్టార్ట్, ఏమవుతుంది? ఐ షాల్ స్టార్ట్, నేను ఎన్ని గంటలు ప్రారంభిస్తాను? ఓకే, ఐ షాల్ స్టార్ట్ ఎట్ 2 o'clock. నేను ఎన్ని గంటలు ప్రారంభిస్తాను? ఐ షాల్ స్టార్ట్ ఎట్ 2 o'clock. ఇప్పుడు అర్థమైంది కదా, 2 o'clock అంటే దీనికి ఏమవుతుంది అంటే 2 o'clock అంటే టైం వచ్చేటప్పుడు ఎలా 2 o'clock, 3 o'clock, 4 o'clock అని చెప్పేటప్పుడు ఎట్ని మనం రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 5th వన్, అర్థమవుతుంది కదా చెప్పింది ప్రతిదీ. నెక్స్ట్, జనరల్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పుడు వస్తుంది? పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు వస్తుందమ్మా? పీరియడ్ ఆఫ్ టైం. మరి పీరియడ్ ఆఫ్ టైంలో పోస్ట్ సెంటెన్స్ ఒకటి రాద్దాం. అంటే దీనికి అర్థం ఎలా చెప్పాలి అంటే చూడండి. ఎట్ నైట్ యూ కెన్ సీ ది స్టోన్. ఎట్ నైట్ యూ కెన్ సీ ది స్టోరీస్. ఓకేనండి, రాత్రి వేళలో కథలు చూడాలి అని అన్నాను. సో దాని అర్థం ఏంటి? ఎట్ నైట్ యూ కెన్ సీ ది స్టోరీస్. సో దీని అర్థం ఏంటి అంటే, సో ఇక్కడ ఎట్ అని చెప్పాము అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ రాత్రి అంతటా అనేసి వస్తుంది, రాత్రి సమయంలో, దట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. సో అయితే చెప్పే పాయింట్ అన్ని చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, రేపొద్దున ఎగ్జామ్ వచ్చేటప్పుడు యూ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ బిఫోర్ దిస్ సర్టెన్ సిచ్యువేషన్ ఆఫ్ ది లైఫ్ ఇన్ అవర్ పర్టికులర్ ఏజ్. ఓకేనండి, పర్టికులర్ ఏజ్ అంటే ఒక వయసులో ఉండేటప్పుడు నేను ఆ పని చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నారు, మనము సరే నేను ముస్లిం అండి, మీరు యంగ్లో ఉన్నారు అనుకుందాం. నేను ఫలానా వయసులో ఉన్నప్పుడు ఆ పని చేసి తీరాను, మీరు కుర్రోళ్ళు చేయలేకపోతున్నారు అని అంటుంటారు కొన్ని సందర్భాలు. సో లేకపోతే ఫలాని వయసులో ఆ వ్యక్తికి పెళ్ళయింది, ఐ గోట్ మ్యారీడ్. ఎలా రాద్దాం? ఐ గోట్ మ్యారీడ్, ఓకే, ఎట్ 35 ఏజ్. నాకు 35 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది అనేసి అంటాం. ఓకే గైస్, నాకు 35 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది అనుకుంటాం. సో ఏ ఏజ్లో అయిందండి? 35. సో ఇప్పుడు వచ్చింది ఎట్. ఏ వయసులో ఆ పని చేస్తుంటామో పర్టికులర్ ఏజ్ని తెలియజేసేటప్పుడు అప్పుడు వస్తుంది ఎట్. ఓకేనమ్మా. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఎ థింగ్స్ అండ్ స్పీడ్ అండ్ వెహికల్స్. ఓకే, కాస్ట్ ఆఫ్ థింగ్స్ గుర్తుంచుకోండి. కాస్ట్ ఆఫ్ థింగ్స్ ఒకటి, కాస్ట్ ఆఫ్ థింగ్స్, లేకపోతే ఇంకోటి కాస్ట్ ఆఫ్ థింగ్స్, ఇంకోటి స్పీడ్ ఆఫ్ వెహికల్స్. రెండు ఇక్కడ ఒకేసారి చెప్పేస్తున్నాను. స్పీడ్ ఆఫ్ వెహికల్స్ అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. కాస్ట్ ఆఫ్ అంటే ఐ బోట్, ఏంటి రాద్దాం? లేకపోతే రామా సోల్డ్ షుగర్ ఎంతకి అమ్మాడండి పంచదార? షుగర్ at 10 rupees. At 10 rupees per kg. అంతేకాదు, per kg, కిలోగ్రామ్. ఓకేనండి. సో రాముడు అనేవాడు 10 రూపాయలకి 1 కేజీ పంచదార 10 రూపాయలకి అమ్మడం జరిగింది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 8th వన్.
ఇక్కడ రెండు చెప్పేశాను. కాస్ట్ ఆఫ్ థింగ్స్, నేను ఏ కాస్ట్లో కొన్నాడు ఇక్కడ స్పీడ్ అంటే వెహికల్ స్పీడ్ గురించి తెలియపరిచేటప్పుడు కూడా ఎట్ వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు 8 పాయింట్కి వస్తాం. అంటే ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది వర్డ్స్ డినోటింగ్ స్టేట్ ఆర్ కండిషన్. ఏంటండి? డినోటింగ్ స్టేట్ ఆర్ కండిషన్. డినోటింగ్ స్టేట్ ఆర్ కండిషన్ అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తుంది ఇక్కడ? ఏదైనా మీ మనసులో ఉన్న భావాన్ని తెలియపరిచేటప్పుడు డినోటింగ్ స్టేట్ అండ్ కండిషన్, స్థితి, ఎక్స్ప్రెసింగ్ ది స్టేట్ అండ్ కండిషన్, ఇది గుర్తుంచుకోండి. సూచించేటప్పుడు మనసులో ఉన్న అంటే స్టేట్ అంటే స్థితి, ఓకే, కండిషన్, దీన్ని గురించి తెలియపరిచేటప్పుడు సూచించేటప్పుడు మనము దీన్ని ఉపయోగిస్తాం. ఏది ఉపయోగిస్తాము? ఎట్ను ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ మిత్రమా. సో స్టేట్ అండ్ కండిషన్ చెప్పాను. స్టేట్ అండ్ కండిషన్ చెప్పేటప్పుడు ఇలాగా ఇండియా అండ్ పాకిస్తాన్ అనుకుందాం. ఇండియా అండ్ పాకిస్తాన్ స్టేట్ అండ్ కండిషన్ రెండు. ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ ఎట్ వార్. ఎక్కడ ఉన్నారండి? యుద్ధంలో. సో అది స్టేట్ అండ్ కండిషన్ అవుతుంది. అటువంటి సందర్భంలో దాన్ని చెప్పాలి. 9th వన్ అంటే యాక్చువల్లీ ఇది ఇక్కడ 2 అయింది కాబట్టి 10 అవ్వాలి. ఒక 9 పాయింట్ అనుకుందాం. ఓకే, వెన్ యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సంథింగ్, మీరు ఎప్పుడైనా ఒక దానికి ఎంగేజ్ అయ్యేటప్పుడు ఎట్నే ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ మై చిల్డ్రన్స్ ఆర్ ఏం చెప్తాం? ఆల్ మై చిల్డ్రన్స్ ఆర్ ఎట్ ప్లే. అందరు ఎక్కడ ఉన్నారు? ఆట దగ్గర ఉన్నారు. ఆల్ మై చిల్డ్రన్ ఆర్ ఎట్ ప్లే ఇన్ ది గ్రౌండ్ ఆర్ ఏదో ఒకటి చెప్తాం, నో ప్రాబ్లం. సో ఇటువంటి అంటే 10 పాయింట్స్. ఇది 9, ఎక్కడ 10 రాస్తాం, క్లియర్గా ఉంటుంది. 10 పాయింట్స్ అన్నా కదా సార్, 9 చెప్పి 10 పాయింట్ అనగలరు మళ్ళీ. ఓకే, సో 10 పాయింట్స్ చెప్పాను. ఇదండి. మళ్ళీ ఒకసారి మిత్రమా గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అయినవి ఇన్ను, ఎట్, ఓను, అప్పు, అపోను, నెక్స్ట్ ఇంటూ, ఫర్, ఆఫ్, ఎలాగా దాదాపు ఒక 15 పదాలు వెరీ 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 ఎన్నిసార్లు అలా వెరీ రాసుకున్నా ఇంపార్టెంటే. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ మీరు చూస్తే వీటి నుంచి ఎక్కువ వస్తాయి మిత్రమా. కాబట్టి చాలా శ్రద్ధగా మీరు చెప్పాలి. అందుకోసం ఎంత డీటెయిల్ నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇన్నంటే 2 ఎగ్జాంపుల్ ఇచ్చేసి కట్టుకుని వెళ్ళిపోతే అయిపోద్ది. ఓకే, బట్ అలా చేయకూడదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. టౌన్, విలేజ్ వచ్చేటప్పుడు ఎట్టు, సెకండ్ ఎన్ రోడ్ గురించి తెలియపరిచేటప్పుడు, 3 మనుషులు ఉన్న భావాలను తెలియపరిచేటప్పుడు, 4వ పాయింట్ ఏ చోట అయితే మనం ఉంటున్నాం ఆ చోట సర్టెన్ ప్లేస్ తెలియపరిచేటప్పుడు, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం గురించి తెలియపరిచేటప్పుడు, నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పుడు పర్టికులర్ ఏజ్ గురించి తెలియపరిచేటప్పుడు, ఏదైనా ఒక వస్తువు కాస్ట్ గురించి తెలియపరిచేటప్పుడు, లేదా డ్రైవింగ్ లో ఉండేటప్పుడు దాని యొక్క స్పీడ్ గురించి తెలియపరిచేటప్పుడు, లేకపోతే అంటే స్టేట్ కండిషన్ తెలియపరిచేటప్పుడు, లేకపోతే ఎంగేజ్ అంటే ఏదైనా ఒక పనిలో మనం నిమగ్నమైన తెలియపరిచేటప్పుడు ఎట్ వస్తుంది. ఓకే, క్లియర్? నౌ వి ఆర్ మూవింగ్ అనదర్ థింగ్స్. ఓకే గైస్, అయితే నాకు తెలిసి ఏ ఒక ఛానల్లో అలా అనకూడదు, కానీ ఎంత డీటెయిల్గా మాత్రం మీకు తెలియదు. కేవలం మన జోష్ స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత డీటెయిల్ నోట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అది మేము చెప్తే ఎలా ఉంటుంది అంటే మా గురించి మేము చెప్పినట్టు ఉంది, మీరు చెప్పాలి అన్నమాట. సార్ కరెక్టే సార్ మీరు చెప్పింది, ఎంత డెప్త్ ఇక్కడ లేదనేసి మీరు చెప్పాలి. అప్పుడే మేము కష్టపడి మీకు ప్రజెంట్ చేసింది ఒక వాల్యూ ఉంటుంది. సో మేము చేస్తుంది కరెక్టా కాదా,
మేము మీకు చూపించిన దారి కరెక్టా కాదా అనేది పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే మిత్రమా, మరి మీరు చూస్తాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్. ఇన్ అంటే ఏంటి? లోపల అని అర్థం. సో ఈ తెలుగు పదాలు ఏదైతే ఉన్నాయో దానిపైన మీరు ఎక్కడ ఆధారపడవద్దు కొన్ని సందర్భంలో. ఎందుకంటే ఒకవేళ ఎందుకు ఆధారపడవద్దు అనేసి అంటున్నానంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ తెలుగు పదాల పైన ట్రాన్స్లేషన్ మెథడ్ మీద ప్రిపరేషన్ చేసి చాలా తప్పులు చేస్తున్నాం. చాలామంది నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్న పిల్లలకి రే నాన్న ప్రిపోజిషన్ ఎలా చేస్తున్నారంటే సూటబుల్ అంటే మనం ఏంటి డ్రెస్సింగ్ మాల్కి వెళ్ళాలి, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత సార్ నాకు డ్రెస్ కావాలి, పెయింట్ కావాలి అంటే ఏ సైజ్ అంటాడు. ఆ సైజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటాం అది సరిపోతుందా లేదని పైసలు ఎలా కిందకి పైకి చూస్తాం. బాగుందంటే ఎలాగ ఓ బోల్డ్ అని ఎక్సర్సైజ్ జిమ్నాస్టిక్ అంతా అక్కడే చేస్తాం. నచ్చింది అనుకోండి కొనేసి వస్తాం, నచ్చలేదు అనుకోండి నచ్చింది సైజు మాకు చాలా పోతే మార్చేస్తాం. సో అలాగే ఈ సైజు మార్చినట్టు పదాలు మనం అక్కడ ఏ వర్డ్ అక్కడ సెట్ అవుతుంది దాన్ని రాస్తాం. కానీ ఆ వర్డ్ ఆ ప్రిపోజిషన్ ఎందుకు అక్కడ ఆన్సర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ సఫరింగ్ డేస్ ఫీవర్ అని అన్నాం. ఎలాగ ఒక వర్డ్ ఉంది. ఇక్కడ ఏలో ఆఫ్ ఇస్తాడు, బిలో ఫ్రమ్ ఇస్తాడు, లేకపోతే సిలో విత్ ఇస్తాడు, డిలో టు. ఓకే, ఎలా ప్రిపరేషన్ మనము ఎలా రాస్తున్నాం ఈ క్వశ్చన్కి? సీజ్ సఫరింగ్ డేస్ ప్రిపరేషన్ ఆఫా, ఫ్రమ్, విత్, టూ అయితే కాదు, ఫ్రమ్ టు అంటే కాదు. ఒకటి ఎలిమినేషన్ అయింది. ఓకేనండి, రెండో ఎలిమినేషన్ చూస్తాం. ఆఫ్ ఫ్రమ్ అంటే జ్వరం నుండి బాధపడుతుంది, ఫ్రమ్ కాదు. ఓకే, సో ఫ్రమ్ కాలేదు, టూ కాలేదు, మిగిలింది కదంతా ఈ రెండు లోపే ఉంది. ఏమవుతుంది? తను జ్వరంతో బాధపడుతుంది. మన తెలుగులో ఏం చెప్తున్నాము? జ్వరంతో బాధపడుతుంది కాబట్టి ఎక్కడ అందరూ విత్ రాస్తున్నాం. ఎలా రాశారు ఎగ్జామ్? సూపర్, చింపేశాను. జాబ్ వస్తుందా? వచ్చి తీరుతుంది. రిజల్ట్ చూసినప్పుడు 100 మార్కులు పోయి ఉంటుంది పాపం. ఎంత బాధగా ఉంటుంది అంటే ఆ క్షణము చెప్పలేనిది. కాబట్టి మిత్రమా, ఆ పెయిన్ స్థాయికి మీరు వెళ్ళకూడదు అంటే ఈ రోజే మీరు ఎలర్ట్ అవ్వాలి. కాబట్టి ఎక్కడ విత్ అనేది తప్పు. సో తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం అనేది తప్పు అని చెప్పారు. ఇక్కడ చూడండి, సీజ్ సఫరింగ్ ఆఫ్ ఫీవర్. ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ ఎలా వస్తుంది. అందుకోసం అలా ట్రాన్స్లేషన్కి వెళ్ళొద్దు మిత్రమా అంటాను. ఇప్పుడు చెప్పడానికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అనుకోగలరు సార్ ఎందుకు అలా చెప్పేస్తున్నారు మొహం మీద అనేసి అనుకోగలరు. అందుకోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, ఎనీహౌ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సిటీస్. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఎక్కడండి? సిటీస్ అండ్ కంట్రీస్. ఓకే, కంట్రీస్ ఎక్కడ ఉపయోగించాలి? సిటీస్ పేర్లు ముందు బిఫోర్ ది నేమ్స్ ఆఫ్, బిఫోర్ రాయవలసిన అవసరం లేదు. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సిటీస్, కంట్రీస్. ఒక సిటీ అంటే తెలుసు కదా, నగరం. అండ్ కంట్రీ అంటే తెలుసు. వాటి పేర్ల ముందు ఏమొస్తుంది అంటే ఇన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిలీస్. ఓకే, రాజు లేస్ ఇన్ ఎక్కడ? ముంబై ఆర్ బాంబే. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రాణి లేస్. సార్ రాజు రాణి వేరే పేరు ఎప్పుడైనా ఒకే పేరు చెప్తున్నారు. ఇంకోటి పేరు చెప్తున్నా, పద్మజ. ఇదొకటి వెరైటీగా ఉంది పేరు. ఓకే, ఎక్కడ ఉంటున్నాడండి? పద్మజ అమ్మాయి కదా, ఉంటున్నాడు కాదు. ఓకే, సారీ, కొట్టేయగలరు ఎవరైనా పేరు ఉంటే. పద్మజ లీవ్స్ ఇన్ ఒడిస్సా. ఓకే, మనం ఒడిస్సాకి ఎలా కూడా రాస్తున్నాము. సో మళ్ళీ అనగలరు. ఓకే, లేకపోతే మధ్యప్రదేశ్ ఇన్ ఎంపీ. ఎక్కడ చెప్పాను కదా, ఏంటొచ్చింది? స్టేట్. ఇంకోటి రాస్తున్నాం రాణి.
lives lives in అమెరికా. ఎక్కడ ఉంటుందండి తను? ఇప్పుడు ఏంటైంది? సిటీస్ కంట్రీస్ వచ్చేటప్పుడు ఇన్. ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ ఉపయోగించాలి? విలేజ్ ఇంకా టౌన్. ఓకే, విలేజ్ టౌన్ వచ్చేటప్పుడు ఎట్టమ్మా, సిటీస్ కంట్రీస్ వచ్చేటప్పుడు ఇన్. అది గుర్తుంచుకుంటే చాలు. ఎప్పుడు ఈ రెండు నుంచే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా? క్లియర్? సో ఎప్పుడు వచ్చిందని చెప్పాను? ఎగ్జాంపుల్, రాణి lives in అమెరికా. ఓకే, సో దిస్ ఇస్ ద, అర్థమైంది కదా? నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు సే ది కార్నర్. కార్నర్, ఏదైనా ఒక కార్నర్ ఆర్ సేమ్ సరౌండింగ్ అంట. కార్నర్ ఆఫ్ ఏ సేమ్ సరౌండింగ్, కార్నర్ ఆఫ్ సేమ్ సరౌండింగ్ అన్నాం. ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నాము? కార్నర్ ఆఫ్ సేమ్ సరౌండింగ్. ఏదైనా ఒక మూల ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో అంటే, ప్రపంచం మ్యాప్ నాకు రాదు, మన జోసారి బాగా వచ్చు మ్యాప్ గీయడము, నాకైతే రాదు. సో ఇండియా ఉంది, లేకపోతే వరల్డ్ ఉంది. వరల్డ్ మ్యాప్ లో ఇది ఒక వరల్డ్, అంతే కదండి, భూమి ఇలాగే ఉంటది కదా, గుండ్రంగా ఉంటది. ఈ వరల్డ్ లో ఒక మూల ఏసియా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ ఉంది. నవ్వకండి, మన జోసార్లో నేనైతే గీయలేను. ఓకే, సో ఎలా ఉంది అంటే ఏమైంది ఇక్కడ? కార్నర్ ఆఫ్ ది, ఏం చెప్పాను? కార్నర్ ఆఫ్ ఏ సేమ్ సరౌండింగ్, కార్నర్ ఆఫ్ ఏ సేమ్ సరౌండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డయాగ్రామ్ వేద్దాం, ఎలాగేస్తూ వేగం వేస్తాం. ఓకే, సో దిస్ అటువంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ ఈస్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్తే సరిపోతుంది. ఇరాక్ ఈస్, ఓకేనండి, ఇరాక్ ఈజ్ ఏ కంట్రీ. ఇరాక్ అనేది ఒక కంట్రీ కదా. ఇరాక్ ఈజ్ ఏ కంట్రీ ఇన్, ఇరాక్ ఈజ్ ఏ కంట్రీ ఇన్ ఏసియా. ఇప్పుడు అర్థమైంది కదా? ఏసియాలో అంటే ఇది ఏసియా మ్యాప్ అంటే వరల్డ్ మ్యాప్, ఇదేమో ఏసియా, ఏసియాలో అక్కడ ఇరాక్ ఉంది. ఓకే, అలాగా అంటే ఇవన్నీ మనం వదిలేసాము. ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంతం గురించి మనం, దట్ ఈస్ ద సరౌండింగ్ ఆఫ్ కార్నర్ అని చెప్పాం. సో ఆ విధంగా తెలియపరిచేటప్పుడు మనము ఇన్ ఉపయోగం. నెక్స్ట్, వియరింగ్ క్లాస్. ఓకేనండి, వియరింగ్ క్లాస్. వియరింగ్ క్లాస్ వచ్చేటప్పుడు ఇన్ ఉపయోగించాలి. అంటే బట్టలు మనం వేసుకుంటాం కదా, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వియరింగ్ క్లాస్ అంటే ఇలాగా అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హూ ఇస్ దట్ ఉమెన్ ఇన్ ది వైట్ డ్రెస్, ఇన్ వైట్ డ్రెస్. చూడండి, హూ ఈస్ దట్ గర్ల్, దట్ బ్యూటిఫుల్ గర్ల్ రాద్దాం, ఎలాగైతే మనకి ఇంట్రెస్ట్ కదా. హూ ఇస్ దట్ బ్యూటిఫుల్ గర్ల్. ఓకేనండి, తొలి వలుపు సినిమా గుర్తొస్తుంది, తొలి ప్రేమ. హూ ఇస్ దట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ఏ డ్రెస్? వైట్ డ్రెస్, వైట్ డ్రెస్. ఓకే, ఏం చెప్పాను? వియరింగ్ క్లాస్ గురించి వచ్చేటప్పుడు ఇన్ వస్తుంది. హూ ఇస్ దట్ గర్ల్ ఇన్ వైట్ డ్రెస్, ఎక్కడ ఇన్ అనేసి వచ్చింది చూసారా. సో దిస్ ఇస్ ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ది ఫినాన్షియల్ స్టేట్, వెల్తీ, మెంటల్ ఎబిలిటీ. ఓకేనండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఫినాన్షియల్ ఏంటి చెప్పాను? స్టాటస్, ఫినాన్షియల్ స్టాటస్. నెక్స్ట్, వెల్తీ. ఓకే, ఫినాన్షియల్ స్టాటస్, వెల్తీ అండ్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ ఈ మూడు వచ్చేటప్పుడు ఏం రాయాలి? ఏటెడ్ సార్, అది ఎలా రాయాలి సార్? చూడండి, ఒకటి ఫినాన్షియల్ స్టేటస్, వెల్తీ, మెంటల్ ఎబిలిటీ. గైస్, నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, మీరు కొన్ని వందల పేపర్లు ప్రాక్టీస్ చేస్తానంతో ఈ పాయింట్స్ గుర్తుంచుకోవడం కూడా అంతే. సరే, ఈ పాయింట్స్కి ఏం డీకోడ్ లేవా? ముందే చెప్పాం మిత్రమా, మన క్లాస్ అనేది డెప్త్గా ఉంటుంది. డీకోడ్ మెథడ్ అయితే 15 నిమిషాల్లో క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. కానీ దానివల్ల చెప్పలేను, మే యూ విల్ ఏబుల్ టు అచీవ్ దట్ మార్క్ ఆర్ నాట్, డిపెండ్ ఆన్ యూ.
ఓకే, కాబట్టి అలా నాకు సరే చూద్దాం. ఎగ్జాంపుల్ వస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏడిద్దాం, హిస్ ఫాదర్ లేకపోతే మై ఫాదర్. ఓకే, మై ఫాదర్. ఓకేనండి, మై ఫాదర్ ఇన్ పూర్ హెల్త్. నాన్నగారి హెల్త్ ఎలా ఉంది? పూర్. చూసారు కదా, ఎటువంటి హెల్త్ కండిషన్ గురించి, హెల్త్ కండిషన్ గురించి వచ్చేటప్పుడు వస్తుంది. మెంటల్ ఎబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, హీ లీవ్స్, వాడు ఎలా బాధపడుతున్నాడు? హీ లీవ్స్ ఇన్ పోవర్టీ, దారిద్రతతో. ఇప్పుడు చాలా మంది మన భారతదేశంలో దీంతో బాధపడుతున్నారు, పోవర్టీ, డ్యూ టు ది కరోనా. అంత మాయ చేసింది ప్రపంచానికి, ముఖ్యంగా మన భారతదేశానికి. ఓకే, సో దిస్ ఇస్, వాడు దేంట్లో ఉంటున్నాడు? పోవర్టీ. సో దట్ ఈస్ కాల్డ్, అంటే మెంటల్ ఎబిలిటీ, వెల్తీ అండ్ ఫినాన్షియల్ స్టేట్, రెండు కూడా నేను ఫైనాన్షియల్ వెల్తీ గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇటువంటి సందర్భంలో మనము ఇన్ని ఉపయోగించాం. ఓకే గైస్, ఇంకో పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది హాఫ్ ఆఫ్ ది డే. ఓకేనమ్మా, హాఫ్ ఆఫ్ ది డే. ఫస్ట్ పాయింట్, 2 points, 3 points, 4 points, 5 points. హాఫ్ ఆఫ్ ది డే అంటే హాఫ్ ఆఫ్ ది డే అంటే ఎలా చెప్తాము? ఇట్ ఈస్ యూజ్డ్ ది ఐ క్యామ్ ఇన్ ది మార్నింగ్, అంటే రోజుకి ఎన్ని పార్ట్లు? మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, అంతే కదండి, 4 parts కదా. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నూన్ అంటాం, ఈవినింగ్, నైట్. సో ఈ 4 ఏదైనా ఒక దానికి మనము చెప్పేటప్పుడు ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఆఫ్ ది డే అని చెప్పాను, డేలో ఒక భాగం గురించి చెప్పేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాము అంటే చూడండి, ఐ కేమ్ ఇన్ ది మార్నింగ్, ఐ కేమ్ ఇన్ ది మార్నింగ్. చూసారా, ఇప్పుడు ఇన్ వచ్చింది ఎక్కడ? మార్నింగ్ దగ్గర. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఏదైనా ఒకటి చెప్పవచ్చు. సో దిస్ ఇస్ గైస్, అంటే 5 points వచ్చింది, ఇంకో 5 points అక్కడ చెప్దాం. 6th point, ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది ఏంటి? నేమ్ ఆఫ్ ఏ ఇయర్. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది ఇయర్, మంత్, వీక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎగ్జామ్లో ఇవే వస్తాయి. ఓకే, ఇయర్, మంత్, అండ్ వీక్స్. ఓకే, వీటి దగ్గర ఎక్కువగా ఎగ్జామ్లో మనకి వచ్చేస్తుంది. అంటే వచ్చినటువంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మనం ఏ పేపర్ చూడండి ఎక్కువ దీని నుంచి ఉంటుంది, చాలా 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 ఇంపార్టెంట్. అయితే సార్ మీరు ఇలా చెప్పారు కదా, మేము ఈ ఒక్క పాయింటే నేర్చుకుంటాం, మీతో వదిలేస్తాం. సో యూ డోంట్ బ్లైండ్ టు దాని ఉద్దేశం ఏంటంటే యూ డోంట్ ఫాలో ది బ్లైండ్లీ టు ఎనీథింగ్, అంటే గుడ్డిగా దేన్ని ఫాలో అవ్వద్దు అని అంటారు. ఓకే, ఎనీ హౌ దీని ఎగ్జాంపుల్ మరి ఎలా చెప్దాం? దే వెంట్. ఓకేనామా, దే వెంట్ ఎక్కడికి వెళ్ళారు? దే వెంట్ ముంబై. దే వెంట్ టు ముంబై. ఎప్పుడు? ఇన్ 1999. ఓకే, దే వెంట్ టు ముంబై ఇన్ 1999, లేకపోతే 2000 అంట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్తాం ఇక్కడ. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ కేమ్ ద మంత్ ఆఫ్ ఎలా చెప్పకూడదు, he went to Delhi in 2010. ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారండి? 2010లో వెళ్ళారు. అర్థమవుతుందా? సో ఇయర్ గురించి ఒకటి గుర్తుంచుకోండి, ఇయర్, మంత్, వీక్స్. ఫస్ట్ వీక్, ఇన్ ది ఫస్ట్ వీక్ అంటాం. he died in the first week of this month అంటాం.
అటువంటి సందర్భంలో ఇన్ని ఉపయోగించాలి. ఓకేనా? సో అలాగే ఓకేనమ్మా, అటువంటి సందర్భంలో ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఏ సర్టైన్ ఆఫ్ వుడ్. ఓకే, సర్టైన్ ఆఫ్ వుడ్ చూద్దాం. ఓకే, సర్టైన్ ఆఫ్ వుడ్ దీని ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే సర్టైన్ ఆఫ్ వర్డ్ అండి, సర్టైన్ ఆఫ్ వర్డ్ అంటే ఏదైనా ఒక మాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట ఇస్తాను, మన జోష్ డైరెక్టర్ గారు అంటారు ఒక మాట, మీరు అందరికీ మీరు ఏం జాబ్ చేస్తున్నారో నాకు అవసరం లేదు, మీరు గ్రూప్ 1 గ్రూప్ 2గా ఎబిలిటీ అవ్వాలి అంటే తప్పనిసరి రావాలి, అంటే హార్డ్ వర్క్ చేయలేదు, తప్పనిసరిగా 500 మన ఛానల్ ద్వారా ఎంప్లాయీస్ ఉండాలి. సో దట్ అంటే సర్టెన్ టైం. ఎక్కడ ఇలా అవుతుంది అంటే ఐ షల్ రిటైన్ ఇన్ డేస్. చూడండి, వర్డ్ అది మాట ఇవ్వడము అంటారు, మాట ఇవ్వడము అంటారు. I shall return in ఎప్పుడు రిటర్న్ అవుతాను? ఇన్ డే. ఓకే, I shall return in day. ఓకేనండి, I shall return in days. చూడసారా, నేను ఏటిచ్చిన మాట ఇచ్చాను, ఎప్పుడు? తిరిగి వస్తానండి, డేస్లో. ఓకే, ఇన్ ఏ డే, లేకపోతే ఐ షల్ రిటర్న్ ఇన్ ఏ డే, నేను ఒక రోజుల్లో తిరిగి వస్తాను. ఎలాంటి సందర్భంలో మనము ఇన్ని ఉపయోగించాలి? ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ పర్సన్ ఆర్ థింగ్, ఇట్ కెనాట్ మోర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో అంటే ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంది అంటే లోపల ఉంది. పెన్ ఈస్ ఇన్ మై పాకెట్, దిస్ పెన్ ఈస్ ఇన్ మై పాకెట్. ఓకే, ఆల్రెడీ ఉంది ఒకటి. సో పెన్ ఈస్ ఇన్ మై పాకెట్ అంటాం, పెన్, దిస్ పెన్ ఈస్ ఇన్ ది పాకెట్. ఓకే, దట్ పెన్ ఈస్ ఇన్ ది పాకెట్, ఏదో ఒకటి రాద్దాం. దట్ పెన్ ఈస్ ఇన్ ది పాకెట్. ఓకే, దట్ పెన్ ఈస్ ఇన్ ది పాకెట్. అర్థమైంది కదా? సో ఇటువంటి సందర్భంలో మనము ఇన్ని ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ది ఇండక్టివ్ యాక్టివిటీ. ఓకే, ఇండక్టివ్ యాక్టివిటీ. ఓకేనమ్మా, ఇండక్టివ్ యాక్టివిటీ ఇట్ ఈస్ యూజ్డ్ దేని ముందు ఉపయోగించాలి? ఇండక్టివ్ యాక్టివిటీ. అంటే ఏంటి? సి స్పెండ్ మనీ. ఎగ్జాంపుల్, సి స్పెండ్ మనీ. ఓకే, సి స్పెండ్ మనీ. చూడండి క్లియర్గా మీకు, సి స్పెండ్ మనీ ఇన్ రీడింగ్ బుక్స్ ఆర్ బయింగ్ మెటీరియల్, ఏదో ఒకటి అందాం. సి స్పెండ్ మనీ ఇన్ బయింగ్ బుక్స్, రీడింగ్ బుక్స్ రాసేద్దాం, రీడింగ్ బుక్స్. ఓకేనమ్మా, సో అర్థమవుతుందా? సి స్పెండ్ మనీ ఇన్ రీడింగ్ బుక్స్ అంటే ఏదైనా దేని ఖర్చు పెట్టింది అనేది మనం చెప్పడం జరిగింది. ఓకే, సో లాస్ట్ పాయింట్ అంటే ఇన్నుకి ఎట్టుకి 10 వేసి పదాలు ఎందుకు నేను చెప్తున్నాను అంటే రేపొద్దున ఎగ్జామ్లు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు రాయాల్సిందే, మిస్ అవ్వకూడదు. అంటే రాయడం అంటే అందరూ రాస్తారు, పర్ఫెక్ట్గా చూస్ చేసి రాసి మార్క్ గెయిన్. లాస్ట్, టు ఇండికేట్ సెంచురీస్, ఇది దేన్ని తెలియజేస్తుంది? సెంచురీస్ గురించి వచ్చేటప్పుడు ఇండికేట్ చేస్తుంది. 8 సెంచురీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటని చెప్దాం, ఐ డిడ్ మై డిగ్రీ. నేను డిగ్రీ ఎప్పుడు చేశాను? ఇన్ ఏ సెంచురీలో? 19th సెంచురీ. ఓకే, 19th సెంచురీలో నేను కంప్లీట్ చేశాను. ఓకేనండి, సో అటువంటి సందర్భంలో ఏటొస్తుంది? ఇన్ వస్తుంది. సో గైస్, మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇన్ అండ్ ఎట్. ఆ విధంగా మనము
నేర్చుకుంటే ప్రతిదీ క్లియర్గా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఎంత డెప్త్గా చెప్తున్నాము అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, దాదాపు 10-15 పదాలు ఇంపార్టెంట్. ఒకసారి రివిజన్ చేస్తాం చూడండి. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సిటీ అండ్ కంట్రీస్. ఓకేనండి, ఓకే. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ సిటీస్ అండ్ కంట్రీస్. నెక్స్ట్ కార్నర్ ఆఫ్ ది సేమ్ సరౌండింగ్. ఓకే, ఇరాక్ కార్నర్ గురించి తెలియజేసేటప్పుడు. ఓకే, థర్డ్ పాయింట్ వియరింగ్ క్లోత్స్. ఫోర్త్ పాయింట్ ఫైనాన్షియల్ స్టాటస్ కానీ లేకపోతే హెల్త్ గురించి కానీ మెంటల్ ఎబిలిటీ గురించి తెలియపరిచేటప్పుడు వస్తుంది ఇన్ను. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఒక డేలో ఆ పార్ట్ ని తెలియపరిచేటప్పుడు. సిక్స్త్ పాయింట్ ఇయర్ మంత్ వీక్స్ గురించి తెలియపరిచేటప్పుడు. సెవెంత్ పాయింట్ సర్టైన్ వర్డ్ మాట ఇచ్చేటప్పుడు. ఎయిత్ పాయింట్ ఒకవేళ ఏదైనా వస్తువు ఒక చోట ఉంది అని తెలియపరిచేటప్పుడు, అంటే లోపల ఉంది అని తెలియపరిచేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇండికేట్ యాక్టివిటీ, ఒక ఏదైనా ఒక యాక్టివిటీ గురించి తెలియపరిచేటప్పుడు. ఓకే, నెక్స్ట్ టు ఇండికేట్ సెంచురీస్ ఏ సెంచురీలో ఆ పని జరిగిందని తెలియపరిచేటప్పుడు ఇన్ని ఉపయోగిస్తాం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. ఎట్ ఇన్ని మనం తెలుసుకున్నాం. ఎలా మనం తెలుసుకుంటే ఎన్ని రోజులు పడుతుంది క్లాస్ చూడండి. సో అందుచేత నేనేమంటున్నాను అంటే మనకి ఇంపార్టెంట్ అయిన ఒక 10 ఈ పాయింట్లతో ఎలా చెప్పిన తర్వాత మిగతావన్నీ స్పీడ్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ ఈ 10 చెప్పాను కదా, 10 నుంచి 15 మనకి ఎగ్జామ్లో ఎక్కువ అవే వస్తాయి. కాబట్టి దాని గురించి డెప్త్గా మనం తెలుసుకోవాలి. అయితే ఒకటి, సో ఇలాగా ఎంత డెప్త్గా మెటీరియల్ దొరకడము